హాయ్! ఇదొచ్చేసి జవ్వాది పౌడర్ అన్నమాట. సో, జవ్వాది పౌడర్ అంటే ఆహ్, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఇదొచ్చేసి చిన్న బాటిల్. మనకిదొచ్చేసి న్యాచురల్ పర్ఫ్యూమ్ లాగా అన్నమాట. మనకి ఇప్పుడు అంటే ఎయిర్ ఫ్రెషనర్స్ అవి ఉన్నాయి కానీ, ఇంతకుముందు ఏంటంటే మనకి ధూపం వేస్తారు కదా! ధూపంలో కొంచెం ఈ జవ్వాది పౌడర్ అనేది వేస్తే మనకి దాని ఫ్రేగ్రెన్స్ అంతా అయితే చాలా వస్తుంది. నేచురల్ ఎయిర్ ఫ్రెషనర్‌లా యూజ్ చేసేవాళ్ళు. అండ్ వీటినైతే పూజలో మెయిన్‌గా యూజ్ చేస్తారు. దేవుడికి వీటి స్మెల్ అంటే ఇష్టమనమాట. సో, మనం పూజ చేస్తాం కదా! ఆయిల్‌లో కూడా వేసుకోవచ్చు దీన్ని. అండ్ మనం దేవుడికి చందనం, కుంకుమ పెడతాం కదా! అందులో కూడా కలిపి దేవుడికైతే ఇది పెడతారనమాట. చాలా ఇష్టం దేవుడికి ఇట్లా. నెక్స్ట్ వచ్చేసేసి దీనివల్ల ఇంకొక యూజ్ ఏంటంటే మనకి ఇప్పుడు మనం క్లాత్స్‌లో ఏంటంటే స్మెల్ రాకుండా అయితే నాప్థలిన్ బాల్స్ అవి యూజ్ చేస్తున్నాం కదా! దీన్నయితే మనం టిష్యూ పేపర్‌లో అయితే పెట్టేసేసేసి అక్కడ పెట్టుకోవచ్చు. అండ్ మనం ఆ రూమ్‌లో మంచి స్మెల్ రావడానికైతే దీన్ని టిష్యూ పేపర్‌లో పెట్టేసి ఒక కార్నర్‌లో పెట్టుకున్నా కానీ మంచి స్మెల్ వస్తదనమాట. ఇన్ని యూజెస్ అయితే ఉంది. అండ్ మనం ఎసెన్షియల్ ఆయిల్స్ యూజ్ చేస్తాం కదా! బాత్ చేసేటప్పుడు. అట్లా దీన్ని కూడా వేసుకొని అయితే చేయొచ్చనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మనకి ఎట్లా వస్తుందంటే మనకి చందనం పౌడర్ ఉంటది కదా! గంధం దాని నుంచి అండ్ నెక్స్ట్ మనకి ఫ్లవర్స్ మనకి స్మెల్ ఇచ్చే ఫ్లవర్స్ అన్నిటిని యూజ్ చేసి దీన్నయితే తయారు చేస్తారనమాట. దీని కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ అట్లా ఉంటది. సో, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేసుకున్నాను. సో, ఎవరికన్నా యూస్‌ఫుల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.